ప్రాక్టీస్ అయింది. అది అక్కడికి ఇవన్నీ నీళ్ళు పడ్డా మొత్తం మునిగిందా రాత్రి? ఇవన్నీ ఇప్పుడు అంటే నీళ్ళు ఇంకా బాగా మొత్తం నిండిపోయిందమ్మా. నిన్న ఎంత బాగా వర్షం కొట్టిందా? మొత్తం ఇవన్నీ నీళ్ళు ఎప్పటికి కూడా నీళ్ళే ఉన్నాయి కదా కట్టగట్లకు. శంకర్ డిస్టిక్ భూపాలపల్లి మండలం గొల్లపుతారం కిందపల్లి 2 గ్రామాల మధ్య రైతులం మేము. మా పొలాలకు నైట్ కొట్టిన రాళ్లతోటి 90% వాళ్ళు రాలిపోయినాయి. నేను కూసుకుందామన్నా ఈ 10% కూసుకుందామన్నా ఈ నీళ్ళలో పోయలేకపోతాను, మిషన్ ఖర్చుకే కావు. కాబట్టి మేము ఒక్కొక్కరం 10 ఎకరాలు 12 ఎకరాలు కౌలు బట్టి చేసుకునే భూములు ఉన్నాయి ఇంట్లో. కాబట్టి మా ప్రభుత్వం ఏమైనా కొంచెం సహకరించి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరూ సహకరించి మాకేమైనా సాయం చేస్తే బాగుంటుందని వేడుకుంటాను. ఇక్కడ ఉన్న వ్యవసాయ అధికారులు కానీ ఇక్కడ జేడీ కానీ ఏవో కానీ అందరూ కొద్దిగా మాకు వచ్చి చూసి సహకరించి మాకేమైనా న్యాయం చేయాలని అనుకుంటాను. మేము కౌలు పెట్టినాం, అప్పులు తెచ్చి పెట్టినాం, ఎకరానికి 40,000 పెట్టుబడి అయింది మాకు ఆల్రెడీ. మేము ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కౌలుగా ఇచ్చినాం, డబ్బులు చేతి నుంచి అప్పు తెచ్చి కౌలుగా ఇచ్చినాం. మాకేమైనా సాయం చేసి గవర్నమెంట్ ఆదుకోవాలని అనుకుంటాను. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈరోజు ఈ పంట పొలంలో దాదాపు 10 ఎకరాల పొలం లోపల నీళ్ళే మోకాలు వంటి నీళ్లు చేరడం జరిగింది. నిన్న కురిసినటువంటి భారీ అకాల వర్షాలకు ఉరుములు మెరుపులు వడగళ్ల వానకు ఏదైతే మనకు పంట చేతికి వచ్చినటువంటి గింజలు కూడా రాలిపోయి మొత్తం ఈ నీళ్ళలో చేరడం జరిగింది. కావున ప్రభుత్వ యంత్రాంగం అగ్రికల్చర్ ఆఫీసర్స్ వెంటనే ఈ యొక్క గొల్లపుద్దారం, చికెన్పల్లి, రాంపూరు ఈ గ్రామాలకు వచ్చి వెంటనే ఈ యొక్క పొలాలకు నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వెంటనే ఈ యొక్క రైతులను ఆదుకోవాలని తీర్మానం టీం డిమాండ్ చేస్తూ ఉంది. మనం ఆఫీసులలో కూర్చోవడం కాదు, రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి, సాధక బాధకాలు ఏంటని చూసి ఈ యొక్క రైతులను ఆదుకోవాలని తీర్మానం టీం డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆరుగాలం కష్టపడిన పంట రేపు చేతికి వస్తుందనగా ఈరోజు నీటిపాలు అయిపోయింది. కనుక ప్రజలందరినీ ఆదుకోవాలని, అలాగే ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే అధికారులను పురమాయించి ఈ యొక్క రైతులకు ఒక పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి జయశంకర్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న కురిసినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు, వడగళ్ల వాన వల్ల అలాగే పొలం, మొక్కజొన్న ఈ పంటలు పూర్తి స్థాయిలో నష్టపోవడం జరిగింది. ఎకరాకు కనీసం 40 నుంచి 50,000 రైతులు నష్టపోయారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఎకరానికి క్షుణ్ణంగా పరిశీలించి వారికి నష్టపరిహారం అందించాలని తీర్మానం టీం డిమాండ్ చేస్తూ ఉంది.